ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమాస్తుల కేసులు కొన్ని ఉన్నాయి. ఆ కేసుల్లో బెయిల్ మీద ఆయన ఇప్పుడు బయట ఉన్నటువంటి నేపథ్యంలో త్వరలోనే అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు కాబోతుందంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. అలాగే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ 5 ఏళ్ల కాలంలో ఆయన అన్ని శాఖల్లో కూడా అవినీతికి అవకతవకలకు పాల్పడ్డారు అంటూ ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఒక్కొక్క శాఖలో గతంలో జరిగినటువంటి అవినీతిని అవకతవకల్ని బయటపెడుతూ సమీక్షా సమావేశాలు మీరు నిర్వహిస్తూ శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేయబోతున్నారు. ఏంటి రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడం ఖాయమా అంటే ఏం చెప్తారు? ఆయనకి అరెస్ట్ అవ్వడం అంటే ప్రజా కోర్టు ప్రజా తీర్పులో ప్రజలు ఆల్రెడీ ఆయన అరెస్ట్ చేశారు. ప్రజా తీర్పు ఇచ్చి ఆల్రెడీ ఆయనకి ఇంకా లాస్ట్ అనేది నిర్ణయించారు. ఓకే, చట్టపరంగా చేయవలసిన అంశాలు ఏవైతే ఉన్నాయో అది గవర్నమెంట్ చూసుకుంటుంది, చట్టం తన పని తను చేసుకుంటుంది అని ఆయన చెప్పాడు కదా. అంటే జైలు జీవితం అనుభవించ తప్పదా అని అడుగుతున్నాను. నేను ఉంటుంది జైలు జీవితం అనుభవించి వచ్చాడు ఆయన. ఆయన రెండోసారి కొత్త కాదు, ఇప్పుడు వెళ్తే కొత్త కాదు, వదిలేయండి. అది నేనేమన్నానండి, ఈరోజు ఒక ప్రజానాయకుడు పరిపాలన ఎలాగుండాలో చంద్రబాబు నాయుడు చూసి నేర్చుకోవాలని చెప్తున్నాను. ఎట్లా అంటున్నానంటే, అదే విశాఖపట్నంలో ఉదయం తుఫాను వస్తే ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా బస్సులో ఉండి 15 రోజులు బస్సులో ఉండి ప్రక్షాళన చేసి అద్భుతంగా విశాఖ నగరాన్ని ప్రకృతి విలతానం చేస్తే దాన్ని మరి సరి చేసి ఈరోజు అద్భుతంగా ఆయన పరిపాలన చేసి ఈరోజు మళ్ళీ సెక్టర్ చేసి పరిపాలన చేశాడు. అదే జగన్మోహన్ రెడ్డి రాజధాని ఇస్తామని విశాఖపట్నానికి. ఎగ్జాక్ట్లీ, నేను ఇందాక అదే అడుగుదాం అనుకున్నా అన్న. ఏంటి అసలు అదే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఏదైతే ఉందో దాన్ని అసలు తీసేసి ఆ స్థానంలో క్యాపిటల్ సిటీని నిర్మించాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశారు అంటూ కూడా మాజీ సీఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఏంటి వాటిలో వాస్తవాలు ఉన్నాయా? నేను అదే చెప్తున్నా, పరిపాలన చేయాలంటే మనసు ఉండాలా, నీకు ప్యాలెస్లు అవసరం లేదు. ఈరోజు ప్రకృతి అందించిన ఒక అందమైన ఒక కొండని, ఏదో రుసుకొండ కొండని ధ్వంసం చేసి అందులో మెటీరియల్ తొలగించడానికి దాదాపు 100 కోట్లు ఖర్చు పెట్టి నువ్వు ప్యాలెస్ నిర్మించుకోవడానికి నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోతావు అనే ఊహాగానంలోకి వెళ్ళిపోయి ప్యాలెస్ కట్టడానికి 500 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు ప్యాలెస్ కట్టావు రుసుకొండ మీద. ప్రకృతి ఇచ్చిన ఆ సంపదని ధ్వంసం చేసి కొత్తగా నిర్మించావు. రిషికొండలో నిర్మించినటువంటి భవనాలకి సోకులు అద్దడానికే కనీసం 200 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు అన్నట్టుగా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. అంటే ఆ ప్యాలెస్ లో నాటినటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో అవి కూడా విదేశాల నుంచి ఇక్కడికి దిగుమతి చేసుకున్నాయి అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి నిజంగా అసలు అది? ఇప్పుడు మొక్కల కంటే సరే ప్రకృతి సంబంధించిన అంశం కానీ ప్రకృతి తీసుకురావడం తప్పు కాదు, దాన్ని నేను తప్పట్టను. నువ్వు వాడుకున్న బాత్రూమ్ కూడా విదేశాల నుంచి తీసుకొచ్చారన్న గ్రానైట్, అది చర్చించాలి మార్బుల్ అంటారు మొత్తం. ఇప్పుడు అది కూడా విదేశాలు మన స్వదేశంలో జరిగినవి మన రాష్ట్రం దొరికిన మార్బుల్స్ వాడుకుంటా, గ్రానైట్ వాడుకుంటా, బాత్రూమ్ వాడుకుంటా. నువ్వు ఏదైతే పేదవాడికి నేను స్థలం ఇల్లు కట్టి ఇచ్చేస్తున్నావు అన్నాడు 45 గజాలని గర్వంగా చెప్పుకున్నాను, నేను పేదవాడికి అండగా ఉన్నానని చెప్పుకున్నావు. 48 గజాలు సంబంధించిన సెంటు భూమిని పేదవాడికి ఇచ్చి నీ బాత్రూమే 40 దాదాపు 450 గజాలు సంబంధించిన బాత్రూమ్ నిర్మించుకున్నాం అంటే దాని ఇండికేషన్ ఏమి ఇస్తున్నారు మీరు? గోల్డ్ కోటెడ్ కమోడ్. ఒక గోల్డ్ కమోడ్ ఏంటి, ఇంకొక వ్యవస్థ ఏంటి, ఇంక చూస్తే చిత్ర విచిత్రాలు చాలా ఉన్నాయి, కొన్ని బయట పెట్టలే. మా ఎమ్మెల్యే ఆయన కంటా శ్రీనివాసరావు గారు, ఇంక చాలా విచిత్రాలు ఉన్నాయి లోన. ప్రజలకు ఇదే ముందు తెలిస్తే 11 కూడా ఇవ్వరండి. ఓకే, అసలు బయట పెడితే ఇవన్నీ ఎలక్షన్ బిఫోర్ గానీ ఓటింగ్ బిఫోర్ గానీ బయట పెడితే 11 కూడా ఇవ్వరండి. ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పుడు ప్రజలు చెప్తున్నాం కదా, ప్రజలు చాలా తెలివైన వ్యక్తులు, చాలా మైండ్గా ఉన్న వాళ్ళు, చాలా ఆలోచిస్తున్న వ్యక్తులు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష పాత్ర లేకుండా ఎందుకు చేయగలిగారు అంటే వాళ్ళు చూసారు 5 ఏళ్ళు. అందుకే మేము కూడా బాధ్యతగా చెప్తున్నాం. అందుకే మేము కూడా మా వాడే భాష కానీ నడవడికి కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి మా నాయకుడు చెప్పాడు. మేము కూడా అదే ఆలోచిస్తున్నాం. అందుకే మేము కూడా అదే చర్చించుకుంటున్నాం. ప్రతి వ్యక్తి కూడా ప్రజలు అవకాశం ఇచ్చారంటే సద్వినియోగం చేసుకోవాలి తప్ప దుర్వినియోగం చేసుకోకూడదు. అవకాశం రావడం గొప్ప కాదు, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం గొప్ప. అది చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమైంది, ఈరోజు ఎన్డీఏ కూటమికి సాధ్యం అవుతుంది, 100% సక్సెస్ అవుతున్నాం. అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారి మీద అక్రమ కేసులు బనాయించి మరి ఆయన్ని అరెస్ట్ చేయించారు. కానీ
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అన్ని శాఖల్లో అవినీతి చేశారు కాబట్టి అవి గనక విచారణ చేయిస్తే మళ్ళీ చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించడం ఖాయం అనేటువంటి సంకేతాలు వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఉంటుందా లేదా? అంటే చంద్రబాబు నాయుడు చేయించారు కాదండి, ఇది వ్యవస్థ అండి. ఇది మీకు అర్థం కాని పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వ్యక్తి కదా అక్కడ ముఖ్యమంత్రి. అదే ఆ ముఖ్యమంత్రి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే చట్టం ఎవరికి చుట్టం కాదండి, చట్టం అందరికి సమానమే. అసలు అంటే అక్రమ కేసులు బనాయించి చంద్రబాబు గారిని జైలుకి పంపించారు. నేను అదే చెప్తున్నా ఆ రోజు చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు అన్యాయంగా అరెస్ట్ చేసిన ప్రజలకు తెలుసు, వ్యవస్థ తెలుసు, మొత్తం ప్రపంచం తెలుసు. ఆ రోజు మీరు మాట్లాడారు, మీ మంత్రులు మాట్లాడారు, మీరు మాట్లాడారు, చట్టం తన పని తను చేసుకెళ్ళిపోతుందని. అన్యాయంగా అరెస్ట్ చేసినప్పుడే చట్టం తన పని చేసుకుంటున్న కామెంట్ మీరు ఇచ్చినప్పుడు, ఈ రోజు అన్యాయంగా మీరు ఎన్ని అక్రమాలు చేశారో ఒకటిగా బయటకు వస్తున్నప్పుడు చట్టం తన పని తను చేసుకుంటుంది. కామన్ అది ప్రత్యేకంగా స్పెసిఫిక్ గా చేయాల్సిన లేదు ఎవరు. అది చట్టంలో ఉన్న వ్యవహారాలన్నీ కూడా చట్టం చూసుకుంటుంది. అందుకని నేనేమంటే స్పెసిఫికేషన్ గా ఈయన అరెస్ట్ అవుతారని మనం చెప్పవసరం లేదండి. ఇప్పుడు ఆయన అరెస్ట్ అవుతారని మనం స్పెసిఫిక్ చెప్పవసరం లే. అది తెలుసు. ఇప్పుడు ఎందుకు కేంద్రం చుట్టూ తిరుగుతున్నారో లేకపోతే ఇతర పార్టీలతో చుట్టూ తిరుగుతున్నారో అంటే అది ఒక భాగం. అది అందుకు 100% ఇది 100% కూడా జరుగుతుంటది. అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారు. ఈరోజు న్యాయ వ్యవస్థలు కానీ లేకపోతే అన్ని కూడా గౌరవించి ఈరోజు వాటి పట్ల మా గౌరవం ఉంది కనుక మేము పోరాటం చేసి ఈరోజు ఆయన బయటకు వచ్చారు. ఒక కేసు కూడా ఆయన ప్రూవ్ చేయలే, ఒక ఆరోపణ కూడా ప్రూవ్ చేయలే. అందుకు 100% జరిగిపోతుంది. దానికోసం మనం చర్చించాల్సిన అంటే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడం ఖాయం అంటారు. ఇప్పుడు ఖాయం అనేది సహజం. అది ఇప్పుడు ఎవరైనా ఆయన చేసిన తప్పుల వల్లే అంటారు. చేసిన తప్పులు కదా మనం చేయవలసింది, అది జరగవలసిందే. అందుకు అది ప్రజలు చర్చించుకుంటున్నారు, డిస్కషన్. అంటే ప్రజలతో వచ్చిన ఇది అభిప్రాయం తప్ప మన వ్యక్తిగత అభిప్రాయం కాదు. ఇది ఏంటన్నా కొడాలి నాని గారు, వల్లభనేని వంశీ గారు ఇటు చంద్రబాబు గారి మీద, వారి కుటుంబం మీద విమర్శలు చేస్తూ వ్యక్తిత్వ హననానికి కూడా దిగారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొలువుదీరినటువంటి నేపథ్యంలో వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు వారు కూడా చాలా పశ్చాత్తాపం ఉంటుందండి ప్రతి మనిషి కూడా. ఈరోజు ఒక నాయకుడు గొప్ప కోసం, నాయకుడు దగ్గర మన పదవుల కోసం, నాయకుడి కోసం ఏదో చేయాలన్న తపంతో మీరు చేసే వ్యాఖ్యలు యావత్తు రాష్ట్రంతో పాటు తెలుగు ప్రజలు కూడా మానసికంగా బాధపడ్డారు, చాలా ఆందోళన గురయ్యారు. ఇది కరెక్ట్ కాదు. వ్యవస్థ మనం ఏమిస్తున్నాం? ప్రజలు మనల్ని ఒక చట్టసభలో పంపిస్తున్నారు. చట్టసభలో మాట్లాడవలసిన అంశాలు ఏంటి? ఇప్పుడు ఎవరి మెప్పు కోసం మాట్లాడితే ఈరోజు ప్రజలు ఆశిస్తారు? ఈరోజు నాయకుడు చెప్తే మనం చేస్తామా? ఇప్పుడు మీ నాయకుడు చెప్పాడు, మీరు చేస్తారా? మీకంటూ ఒక వ్యక్తిగతమైన అభిప్రాయం ఉండదా? మీకంటూ ఒక అమ్మ, భార్య, పిల్లలు ఉండరా? మీకంటూ ఒక వ్యవస్థ లేదా? మీరు ఎట్లా మాట్లాడేస్తారు? అందుకు ఈరోజు పశ్చాత్తాపం. ఈరోజు కొడాలి నాని ఓడిపోతున్నాడు, లేకపోతే వంశీ ఓడిపోతున్నాడు, కామన్ పర్సన్ రిజల్ట్ బిఫోర్ ఎందుకు డిస్కస్ చేశారు? అట్లా ఒక రకమైన అక్కడ పోటీ చేసే వ్యక్తులు చూడలేదు అక్కడ. అప్పుడు అక్కడ చూసి అంత మెజారిటీలు ఎందుకు వచ్చాయి? అందుకు 100% ఏంటంటే ఎప్పుడు కూడా మనుషులు ప్రజాహితంగా ప్రజలు ఏది కోరుకుంటున్నారో అది మాట్లాడాలి, ప్రజలు హర్షించే విధంగా మాట్లాడాలి. ఆ రోజు మాట్లాడితే లాంగ్ రన్ ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. అందుకు ఈరోజు భువనేశ్వరమ్మని మనం గుర్తుపెట్టుకోండి. ఒక తండ్రి ముఖ్యమంత్రి, ఒక భర్త ముఖ్యమంత్రి, రేపు ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టిన వ్యక్తిని అవమానకరంగా ఎప్పుడూ రాజకీయాలకు సంబంధమైన వ్యక్తిని మీరు తీసుకొచ్చి బాధ కలిగించే విధంగా చంద్రబాబు నాయుడు గారు కంటి తడుపుని పెట్టారు చూసాం మనం. ఎన్ని సందర్భాలు లోకేష్ గారిని ఎంత వ్యక్తిత్వ హననం చేశారు అంటే అనరాని మాటలతో ఆయన్ని పప్పు 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 అంటూ ఆయన్ని వ్యక్తిత్వ హననం చేసినటువంటి నేపథ్యంలో ఆయన అసలు యువగలం పేరుతో ప్రజల్లోకి వెళ్ళి ఆయన సత్తా ఏంటో చాటి మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో 90,000 పైగా మెజారిటీతో ఆయన గెలవడం జరిగింది. అంటే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే రాబట్టుకోవాలి అంటుంటారు మన పెద్దలు. అలాగే గతంలో చేదు అనుభవం ఎదురైన చోటే ఈసారి ఆయన అక్కడ ప్రజలతోనే జై కొట్టించుకున్నారు. ఏంటి అసలు నారా లోకేష్ గారి వ్యక్తిత్వం ఏంటి? మీరు కలుస్తుంటారు కదా, ఆయన ఎలా ఉంటారు కేడర్తో? నిప్పండి ఆయన. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళు కామెంట్ చేశారు కదా, మీరు చెప్పిన కామెంట్. ఆ కామెంట్లో లోన్ ఉన్నది చూడలేదు లోకేష్ గారిని, లోన్ చూడలే. వాళ్ళకి ఏదో వర్డ్ బాగుందనో, లేకపోతే వాళ్ళకి మైలేజ్ వస్తుందనో, లేకపోతే
డిగ్రేడ్ చేద్దామని ఆ వర్డ్ను వాడుకొని వారు అని ప్రసారం చేశారు. ఆయన నిప్పు. ఆయన ఎట్లా అంటే మనం ఏదైతే పాదయాత్ర చూసామో ప్రజాగలంతో వారు చేసే పాదయాత్ర మంటి ఎండలు వర్షం కూడా లెక్క చేయకుండా అనారోగ్యం ఇబ్బంది పడితే మనం విజయవాడ చూసాం పాదయాత్ర. సాయంత్రం 4 స్టార్ట్ అయితే మరుసటి ఉదయాన్నే 7 గంటల ముగింపోయింది. సహజంగా పాదయాత్ర చేసేటప్పుడు నాయకుడిగా ఆయన ఇంట్రెస్ట్ 2 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు టార్గెట్ పెట్టుకుంటారు, నడుస్తారు, మరుసటి చేస్తారు, పోస్ట్ పోన్ చేయొచ్చు. కానీ ఆయన ఎట్లా ఆలోచించాడు, మనం వస్తామని పాదయాత్ర కోసం ప్రజలు కూడా చెప్పుకోవడానికి కొన్ని వేల మంది లక్షల మంది వెయిట్ చేస్తున్నారు, నిద్ర లేకుండా భోజనాలు చేయకుండా. మనం వెళ్ళాలని ఒక బాధ్యతతో ఆయన పాదయాత్ర చేశారు. ఆ రన్నింగ్లో కూడా మనం వీడియోస్ చూసాం, ప్రత్యక్షం కూడా చూశాను నేను. బాడీ సహకరించలేకుండా శరీర భాగాలు సహకరించిపోయినా ఆ ఊపు తెచ్చుకొని పాదయాత్ర చేశారు. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశావు, ఎప్పుడైనా కంటిన్యూగా పాదయాత్ర చేశాను గొప్పగా చెప్పుకున్నావే, ఎప్పుడైనా అట్లా చేసావా, కంటిన్యూటీ చేసావా? ఎన్నిసార్లు వెళ్ళొచ్చావు శుక్రవారం? అలాగే ఎన్ని రోజులు నువ్వు చేసావు, ఆ రాత్రి ఎప్పుడైనా కంటిన్యూ చేసావా? అంటే నేనేమన్నానంటే ఒక బాధ్యత, ఈ ప్రజలకి తెలుగుదేశం పార్టీ పట్ల చంద్రబాబు నాయుడు గారి నాయకుడి పట్ల బాధ్యతతో ఎంత ఉన్నారో ఆ బాధ్యతను నెరవేర్చాలని ఒక సంకల్పంతో ఇలా చేశారు. మీరు చూడండి, ఎప్పుడైనా మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ మాట్లాడావా? నేషనల్ మీడియా కానీ మన తెలుగు మీడియా కానీ ఎప్పుడైనా మాట్లాడావా? ఏ మాట్లాడండి, లోకేష్ గారి సమాధానం క్షణాలు ఇస్తాడు ఆయన. ఎందుకు ఆ నిబద్ధత, నిజాయితీ, ఆయన అట్లా పెరిగి వచ్చాడు. టీడీపీలో గెలిచినటువంటి చాలా మంది సీనియర్లు ఉన్నారు, వాళ్ళని కాదని చంద్రబాబు గారు కొత్త వారికి ఈసారి మంత్రులుగా అవకాశం ఇచ్చారు. దాని వెనక నారా లోకేష్ గారి మార్క్ ఉంది అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటన్నా నిజమేనా ఇది? అంటే మార్క్ ఉండడం కంటేనండి, 1983లో పార్టీ పెట్టినప్పుడు ఏదైతే 40 సంవత్సరాలు మన జర్నీలో లెక్క చేసుకుంటే ఆ రోజు కూడా యువకులకి పార్టీ ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు ఎంపిక చేసి ఇచ్చారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కానీ, డాక్టర్స్ని కానీ, లాయర్స్ని కానీ, లేకపోతే ప్రజలకు ఉపయోగపడే నాలెడ్జ్ పర్సన్ కానీ ఎంపిక చేసి చాలా మంది మంత్రులు చేశారు. మనం 40 సంవత్సరాలు ఆల్రెడీ 42 సంవత్సరాలు మనం వచ్చేసాం. పార్టీ కొంత వయసు పెరిగింది. సహజంగా వయసు పెరిగేటప్పుడు ఆ నాలెడ్జ్ కానీ ఒకటి కుంటుపడవచ్చు. అంటే చంద్రబాబు నాయుడు గారు డిఫరెంట్. చంద్రబాబు నాయుడు గారితో వయసుతో క్యాలిక్యులేట్ చేయలేము, ఆయన్ని ఎవరు టార్గెట్ చేయలేరు. కొన్ని ఉంటాయి. కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించాలని మానాటి వాళ్ళకి అవకాశం రావడం అనేది ఇది నాందయింది. మళ్ళీ ఒక 40-50 సంవత్సరాలు మన స్ట్రెంగ్త్గా ఉండాలి, పార్టీని కొత్త వాళ్ళని ప్రోత్సహించాలి, సీనియర్స్ని గౌరవించాలి. సీనియర్స్ కూడా చాలా మందికి ఇచ్చారు మంత్రి పదవులు. కొత్త వారికి ఇవ్వడానికంటే కారణం ఏంటంటే వాళ్ళు ప్రమోట్ చేయాలి, కొత్త వ్యక్తులు నాయకత్వం రావాలి, యువకులు నాయకత్వం రాజకీయ పార్టీలో రావాలి, తెలుగుదేశం పార్టీకి ఆకర్షితులు అవ్వాలి, లేకపోతే నాయకత్వం చేయాలంటే కొత్త వారికి అవకాశం ఇవ్వాలి అనేది ఒక భాగం. అందులో భాగంగా సహజంగా ఆయన యువకుడు కనుక సహజంగా తిరిగాడు కనుక పాదయాత్రలో మానాటి నాయకులు కష్టాలు చూశాడు, గ్రౌండ్ రియాలిటీ ఏంటుందో ప్రత్యేకంగా చూశారు కనుక సహజంగా మార్పు ఉండాలి, అవసరం కూడా. ఇప్పుడు ఆయన ఉండాలని మానాటలో మేము చెప్తున్నాం, ఉండాలి. ఎందుకంటే ఒకప్పుడు ఫీడ్బ్యాక్ వేరే ఉండదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి నాయకుడికి, మన అధినాయకుడికి అద్భుతమైన ఫీడ్బ్యాక్ వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది? ఈరోజు గ్రౌండ్లో నారా లోకేష్ గారు పాదయాత్ర కానీ, ప్రతి సామాన్య కార్యకర్త ఆయన టచ్లో ఉండడం కానీ, ఏం జరుగుతుంది తెలుసుకున్నావు కనుక నిజమైన రిపోర్ట్ వెళ్తుంది కనుక ఈరోజు మానాటలందరికీ అవకాశం వచ్చింది. ఒక ఎంపీగా, ఒక మంత్రిగా, ఒక ఎమ్మెల్యేగా ఈరోజు అవకాశం వచ్చింది. ఎందుకు వచ్చింది? ఆ ఫీడ్బ్యాక్ అంతా ఆయన ఉండడం, గ్రౌండ్ రియాలిటీలో ఉండడం, అందుకు స్ట్రెంత్ అయింది. ఓకే.